విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యారంగ సమస్యల మీద గంట కూడా కేటాయించట్లేదు అని ఉపాధ్యాయుల పక్షంగా గొంతుకుగా లేరు, వ్యవహరించట్లేదు. ఇప్పుడు వైసీపీ నాయకత్వం ముఖ్యంగా సజ్జల లాంటి వాళ్ళు చెప్పిన మాట ఏమంటే జగన్మోహన్ రెడ్డి అవగాహన లేక మాట ఇచ్చారని. అదే సందర్భంలో వాళ్ళు సిపిఎస్ బదులుగా జిపిఎస్ ఏదో పెట్టినట్టున్నారు. ఏ ప్రభుత్వం ఏర్పడినా వారికి ఒక 6 నెలల్లో సంవత్సరం ఇచ్చి ఆ సమస్యలు ప్రాతినిధ్యం చేసి అప్పటికి పరిష్కారం కాకపోతే ఉద్యమం చేయాలనేటువంటి మొదటి నుంచి ఆలోచన. గత ప్రభుత్వానికి కూడా అట్లనే టైం ఇచ్చాం, ఈ ప్రభుత్వానికి కూడా మనం టైం ఇచ్చాం, ఆ టైం దాటిపోయింది. ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ విద్యారంగ అభివృద్ధి కోసం, గురువుల సంక్షేమం కోసం ప్రతి అడుగులోనూ పోరాడే అంకితాభావం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉద్యమం. సంక్షోభాల ముందు తలవంచని ధైర్యం, అన్యాయాలపై రాజీ పడని స్వరం ఏపీటీఎఫ్. ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, భవిష్యత్తు తరాల విద్యార్థుల కోసం నిరంతరం వెలిగే దీపశిఖ ఏపీటీఎఫ్. ప్రభుత్వాలు ఏవైనా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఎజెండా అని చెప్పే ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె బసవలింగారావు గారితో రాకీ మీడియా చేస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన చెప్పే వివరాలను తెలుసుకుందాం. నమస్తే సార్. కంగ్రాట్స్ ఏపీటీఎఫ్ జనరల్ సెక్రటరీగా ఎంపికైనందుకు. థ్యాంక్ యూ సార్, ఆంధ్రప్రదేశ్లో విద్యారంగ పరిస్థితి మీద ఏపీటీఎఫ్ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మన రాష్ట్రంలో, నూతన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి విద్యారంగం ఒక రకంగా సంక్షోభంలో ఉన్నదనేటువంటిది ఒక అభిప్రాయపడుతుంది ఏపీటీఎఫ్. ప్రధాన కారణం పాలకులు ఎవరైనా వారు తీసుకొస్తున్నటువంటి విధానాలు విద్యారంగ ప్రగతికి కానీ విద్యార్థి భవిష్యత్తుకు కానీ బాటలు వేసేదిగా లేదనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి వాస్తవం. ఏపీటీఎఫ్గా మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఏ పాలసీని తీసుకొచ్చినా అది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మేలు చేసేదిగా ఉండాలి, విద్యారంగ అభివృద్ధిగా ఉండాలి. అది లేకపోగా పాఠశాలల యొక్క విధ్వంసం కొనసాగుతూ ఉన్నది. పాఠశాలల మూసివేత, అట్లాగే రేషనలైజేషన్ పేరుతో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించడం, రకరకాల స్కీములు తీసుకొచ్చి ఏ ఒక్కటికి కూడా స్థానికంగా అది ప్రయోజనాలు ఏ మేరకు ఉంటాయో కూడా తెలియని విధంలో ఉండటం ఒక రకంగా మొత్తంగా పాఠశాల వ్యవస్థని పొంగదీసేదిగా ఉందనేది ఏపీటీఎఫ్ అభిప్రాయపడుతుంది. సార్, వైసీపీ హయాంలో 117 జీవో పేరుతో ఇంగ్లీష్ మీడియానికే పరిమితం చేస్తున్నాము ప్రభుత్వ స్కూల్స్ని అనటం మూలంగా అసలు లాభం జరిగిందా, నష్టం జరిగిందా ఆంధ్రప్రదేశ్లో? ఇది మంచి ప్రశ్న. ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది వాస్తవంగా ఆలోచిస్తే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో సక్సెస్ స్కూల్ పేరుతో కొన్ని హై స్కూల్స్లోనూ మోడల్ స్కూల్స్లోనూ ఇంగ్లీష్ స్కూల్ని హై స్కూల్స్లో ప్రవేశపెట్టారు. ఆ స్థాయి 6 నుంచి 10 తరగతుల్లో. అప్పుడు సమాంతరంగా తెలుగు మీడియం కూడా ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వాటిని కొనసాగిస్తూ కొన్ని ప్రాథమిక పాఠశాలలోనూ మోడల్ స్కూల్స్లో ప్రాథమిక పాఠశాలలో కూడా కొనసాగించారు, ప్రవేశపెట్టారు కొత్తగా. ఇవి అటు ఉన్నత పాఠశాలలోనూ పరిమిత సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం మాత్రమే ప్రవేశపెట్టారనేది కాదు, అప్పటి వరకు కొనసాగిన తెలుగు మీడియం తొలగించారు. ఇది చాలా దురదృష్టం. మేము 2 మీడియాలు ఉన్న స్థానంలో ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తూ తెలుగు మీడియం తీసివేసి ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఒక మ్యాండేటరీగా వాళ్ళు ఒక నిబంధన పెట్టారు. అది ఆనాడు ఏపీటీఎఫ్గా మొదటి నుంచి మేము మాతృభాషలో విద్యాబోధన ఉండాలనేటువంటిది మా యొక్క స్టాండ్. ఓకే. దీనికి భిన్నంగా ప్రభుత్వం అసలు తెలుగు మీడియం ఉండటానికి వీలేదనే రీతిలో వెళ్ళిపోయారు. అప్పుడు కోర్టులో కూడా కొంత అబ్జెక్షన్ వచ్చింది. సంఘాలుగా మనం అబ్జెక్షన్ చేశాం, ఏపీటీఎఫ్గా అయితే ప్రతిఘటించాం. ఇది కోర్టుల నుంచి తప్పించుకోవడానికి ఆనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే టెక్స్ట్ బుక్లో ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ మీడియంగా ముద్రించారు. క్వశ్చన్ పేపర్ కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ముద్రించారు. అంటే ఎక్కడైనా సమాధానం చెప్పడానికి 2 ఉన్నాయి అనే రీతిలో తీసుకొచ్చి బోధన కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంకే తీసుకొచ్చారు. ఫైనల్ ఎగ్జామ్స్ మాత్రం ఇంగ్లీష్లోనే పెట్టారు. ఇది మేము ఒక బాధాకర అంశం. దానికి తెలుగు రాష్ట్రం, జాతులు భాషల మీద ఏర్పడ్డాయి. భాష అనేది జాతికి ప్రధానమైనటువంటిది. అట్లాంటి తెలుగు జాతికి భాషే ముఖ్యమైతే మాధ్యమం లేకపోవటం అది తెలుగు జాతి చేసుకున్నటువంటి భావదారిద్ర్యంగా ఏపీటీఎఫ్ అభిప్రాయపడుతుంది. ఏపీటీఎఫ్ డిమాండ్ ఏంటంటే తెలుగు మీడియం కూడా కొనసాగించాలి, మాతృభాషలో విద్యాబోధన జరగాలి అనేటువంటిది
కనీసం సమాంతరంగా ఉన్నత పాఠశాలలో ఉంటే 5వ తరగతి వరకు ప్రాథమిక విద్య వరకు తెలుగులో ఉంటే అది జాతికి ఉపయోగపడుతుంది. నిజమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఏ దేశంలో చూసినా మాతృభాష ద్వారానే అభివృద్ధి చెందినాయి. వసలింగారావు గారు, మాతృభాషలో విద్యాబోధన మనందరం చెప్పుకున్నప్పటికి కూడా ఈ రోజున్న అంశంలో అది సాధ్యమైపోయినగా లేదు. అయితే మన వాదన ఏమంటే వైసీపీ హయాంలో 117 జీవో పేరుతో నిజంగానే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే ఆలోచన, లేకపోతే హై స్కూల్స్లో 2 మీడియాలు సమాంతరంగా ఉంటే 7 సబ్జెక్ట్ టీచర్లు కావాలి, 7 ఇంగ్లీష్ మీడియానికి 7 తెలుగు మీడియానికి 14 మంది సబ్జెక్ట్ టీచర్లు అవసరం అవుతారు, ఒక పీడీ ఒక హెచ్ఎం 16 మంది టీచర్లు అవసరం అవ్వాలి. ఒక సింగిల్ మీడియంకి పరిమితం చేయటం ద్వారా ఇప్పుడు 7+2 9 మంది సరిపోతారు హై స్కూల్లో. దీనికోసం చేస్తుంటారంటారా? సింగిల్ మీడియంకి పరిమితం చేయటం నిజంగానే ఇంగ్లీష్ మీడియమే ప్రవేశపెట్టాలని ఆలోచన ఉంటుంది అంటారా? ఇది మనం 2 రకాల చూడాలి. ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెడితే పిల్లలందరూ బాగుపడిపోతారు, దేశం బాగుపడతారు అనేటువంటి అభిప్రాయం ఒకటి తప్పు. భాష ద్వారా ఒక భాషలో పట్టొస్తే మిగిలినవి కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సరే, వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఇంగ్లీషు చాలా ఆవశ్యకత ఉన్నది. అదే సమయంలో తెలుగు భాషను విస్మరించడం కరెక్ట్ కాదు. సబ్జెక్ట్ ఒకటి పెట్టాము, మాధ్యమం వద్దంటాం కరెక్ట్ కాదు. అది ఏ భాష ఉండాలనేటువంటిది ప్రజలకి వదిలిపెట్టాలి. ఆటోమేటిక్ ప్రజలకి తల్లిదండ్రులకు వదిలిపెడితే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక రెండో అంశం మీరు అడిగిన దాంట్లో సింగిల్ మీడియం పెట్టడం వల్ల ప్రభుత్వాలకు వస్తున్నటువంటి లాభం ఏంటి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. పాలకులు వాళ్ళు తీసుకొస్తున్నటువంటి విధానాల్లో ఏ మేరకు ఉపాధ్యాయ సంఖ్యను తగ్గించాలి, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు మిగుల్చుకోవాలనేటువంటి ఒక దూరదృష్టి వాళ్ళు పాలకులుగా సింగిల్ మీడియం పెట్టడం వలన పూర్తిగా ఒక సెక్షన్ కనుమరుగైపోతుంది. ఆ సెక్షన్కు ఉండే 7 సబ్జెక్టులు 7 టీచర్లు పోతారు. 40,000 పోస్టులు నింపాల్సింది మిగులుగా ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఆ మిగులు సర్దుబాటు రూపంలో తీసివేసి ఆ డబ్బులను మినహాయించుకునే దానికి ఒక పన్నాగంగానే ఇవాళ మేము అభిప్రాయపడుతున్నాం. ప్రభుత్వాల దురాలోచన అది పాలకులు ఎప్పుడు కూడా వాళ్ళు ఆ మేరకుగా ఉంటారు. అది సరైనటువంటిది కాదనేది ఏపీటీఎఫ్ అభిప్రాయం. ఇక విషయం ఏమంటే 117 జీవో విషయంలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి మంత్రి లోకేష్ పదే వ్యతిరేకించాడు. మేము వస్తే 2 మీడియాలు ప్రవేశపెడతాము, 117 జీవో రద్దు చేస్తామని చెప్పి. జరిగిందా ఇవాళ? ఇది ప్రకటన అయితే జరిగింది. ఒక్కసారి 117 గురించి మనం ఆలోచిస్తే ఇది ఒక విధ్వంస పాఠశాల విద్యారంగానికి ఒక గొడ్డలు పెట్టు. ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఈ 117 తీసుకొచ్చినప్పుడు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించినాయి. ఏపీటీఎఫ్గా అయితే 100 రోజులు ఉద్యమం చేశాం. 99 రోజులు జరిగిన తర్వాత 100వ రోజు మాకు పర్మిషన్ ఇవ్వాల. ఆనాటి ఏపీటీఎఫ్ యొక్క ఉద్యమ కృషి ఫలితంగా ఒక 1000 నుంచి 1200 స్కూల్స్ విత్డ్రా అయినాయి. వాళ్ళు ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రాథమిక పాఠశాలల్లో ఉన్నటువంటి 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలలో మెర్జ్ చేయటం. ఈ దేశంలో మొట్టమొదటి నుంచి మనం చూస్తే ఏ వయసుకు తగ్గట్టు అక్కడ విద్యా విధానం కొనసాగింది. అట్లానే మనం అందరం చదువుకొని వచ్చాం. 1 నుంచి 5 వరకు ప్రాథమిక పాఠశాలను, 6 నుంచి 10 వరకు, లేదా కొన్ని చోట్ల మాత్రమే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటాం, సమూహాలు, ఏది ట్రైబల్ వెల్ఫేర్ అట్లాంటి చోటే ఉన్నాయి. మొత్తంగా చూసినప్పుడు 6 నుంచి 10 దాకా ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. దీని ద్వారా సర్ప్లస్ అంటే ఇందాక మనం మీడియం తగ్గించడం ద్వారా పోస్టులు నింపుకున్నట్టుగా ఇంకా కొన్ని పోస్టులను తగ్గించాలంటే ఈ మెర్జింగ్ అనేటువంటిది ఒక దురాలోచన. ఈ దురాలోచన ఒక రకంగా ప్రాథమిక పాఠశాల విద్యా వ్యవస్థని పొంగదీసింది, ఒక ఉలికిపాటుకు కూడా గురైపోయింది. చాలా దారుణమైన అంశం. ఆనాడు ఉద్యమ ఫలితంగా ప్రభుత్వం వెనక తగ్గకపోయినా యువగళం చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నేతగా లోకేష్ గారు. ఆయన ఏం చేశారంటే ప్రామిస్ చేశారు. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. యువగళంలో మనకి 117 తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే 117 రద్దు చేస్తామన్నారు. అనుకున్నట్టు ప్రకటన అయితే చేశారు, కానీ అది గత ప్రభుత్వం 6 రకాల స్కూల్స్ పెడితే ఈ ప్రభుత్వం 9 రకాల స్కూల్స్ పెట్టింది. ఇంకొకటి దురదృష్టం ఏంటంటే ఇందులో 1 నుంచి 10 దాకా పెట్టారు. ఇది అత్యంత బాధాకరం. ఇది సరైంది కాదు. ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. విద్యారంగానికి సంబంధించి కొత్త సీసాలో పాత సారా అనుకోవచ్చు. పాలకులు ఎలా ఉన్నారంటే ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడున్నటువంటి ఉపాధ్యాయులతో చర్చించడం కానీ, తల్లిదండ్రులతో చర్చించడం కానీ ఇవన్నీ మానేశారు. వాళ్ళు పూర్తిగా ఏదైతే
అప్పులకు పోయి అప్పులు తెచ్చుకునేటువంటి సంస్థలు ఏవైతే చెబుతూ ఉన్నాయో డైరెక్షను, ఆ డైరెక్షన్ మేరకే ముందుకు వెళుతున్నారు. అందులో భాగమే ఈ ప్రభుత్వం కూడా భిన్నంగా అయితే లేదు, ఆ గత ప్రభుత్వ బాటలోనే పోతున్నారు. అది చిన్న చిన్న తేడాలు. సూటిగా చెప్పండి, వైసీపీ హయాంలో ప్రవీణ్ ప్రకాష్, టీడీపీ హయాంలో విజయరామరాజు, ఈ ఇద్దరూ ఒకటే ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తీసుకురావటంలో అని చాలామంది ఉపాధ్యాయులు నాతో అన్నమాట. ఏపీటీఎఫ్గా అయితే అధికారులు ఎవరైనా సరే పాలకులు తీసుకొస్తున్నటువంటి విధానాలనే ముందుకు తీసుకొస్తారు. వ్యక్తులుగా మేము ప్రవీణ్ ప్రకాష్ అయినా విజయరామరాజు అయినా ఏపీటీఎఫ్గా చూసే దృక్పథంలో తేడా లేదు. కాబట్టి ఈ పాలకుల యొక్క విధానాలుగానే మేము భావిస్తాం. అయితే మీరు చెప్పినట్లు ఉపాధ్యాయుల్లో ఈ భావన స్పష్టంగా ఉన్నది. ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి గత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏం చేశారంటే డైరెక్ట్గా ఉపాధ్యాయుల మీద దాడికి వచ్చారు. ఇంక్రిమెంట్ల రూపంలో, పనిష్మెంట్ రూపంలో, ఇళ్లకొచ్చి ఆందోళన రూపంలో జరిగిన మాట వాస్తవం. దాని ఫలితం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏం జరిగిందో కూడా మనం చూసాం. కూటమి ప్రభుత్వంలో అలా ఉండదని ఆశించాం. ప్రభుత్వ పరంగా అలాంటి దాడి లేకపోయినా ఇప్పుడున్న డైరెక్టర్ గారు కొంత దూకుడుగా, అంటే ఉపాధ్యాయుల మీద నేరుగా రాపోయినా అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు, అదే బాటలో నడుస్తున్నారనే అభిప్రాయం అయితే ఉపాధ్యాయులు మీరు చెప్పినట్లు ఉన్నది. సార్, విద్యారంగానికి సంబంధించి వైసీపీ హయాంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, కూటమి ప్రభుత్వంలో మంత్రి లోకేష్, వీళ్ళిద్దరి మధ్య సారూప్యత ఏం చెప్తారు మీరు? మంత్రి బొత్స సత్యనారాయణ గారైనా లోకేష్ గారైనా వారు విధానాలనే ముందుకు తీసుకొచ్చారు తప్ప మొత్తంగా విద్యారంగాన్ని అభివృద్ధి కొరకు చూసినప్పుడు పెద్ద తేడా లేదు. అయితే లోకేష్ గారికి వచ్చేటువంటి పరిమితుల్లో ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో. గత బొత్స గారితో పోలిస్తే లోకేష్ గారి యొక్క పరిమితి చాలా పెద్ద స్థాయిలో ఉంది కనుక సాధారణంగా ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఆయన కొంత అందుబాటులో ఉంటే బాగుండు. ఆయన అందుబాటులో లేకపోవటం కొద్దిగా చెప్పుకోవడానికి రావట్లేదు. ఉంటే కొన్ని పరిష్కారాలు అవుతాయి అనేటువంటి దాంట్లో ఆశగా ఉన్నారు. మేము ఏపీటీఎఫ్కి అయితే గతంలో లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. సార్, కనీసం మీరు గతంలో 6 నెలలు అన్నారు, 6 నెలలు కాదు సార్ 3 నెలలు ఇవ్వాలన్నాం. ఎంత అందుబాటులో ఉంటే అంత విద్యారంగానికి మేలు జరుగుతుంది, వారికి కూడా ఉపయోగపడుతుంది అనేది మా యొక్క అభిప్రాయం. సార్, ఉపాధ్యాయులకి, ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు అనేది ఒక చిరకాల కోరిక. వైసీపీ హయాంలో కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. 2019కి ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున సిపిఎస్ వ్యతిరేక ఉద్యమం జరిగింది. 2019కి ముందు సిపిఎస్ వ్యతిరేక ఉద్యమం జరిగేటప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఏం చెప్పారంటే, నేను అధికారానికి వస్తే వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పారు ఆయన. 19 తర్వాత ఆయన చేతులు ఎత్తేశారు. ఏ కారణం అయి ఉంటుంది దానికి? వాస్తవం నిజంగా వైసీపీ ప్రభుత్వం అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ సంఘాలు ఫ్యాప్టో ఆధ్వర్యంలోను, జేఏసీ ఆధ్వర్యంలోను సిపిఎస్ రద్దు కోసం ఉద్యమించింది. ఒక రకంగా ఆ ఉద్యమం పెద్ద స్థాయిలోనే జరిగింది. అప్పుడు ఆ ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు కల్పించింది, కానీ మొత్తంగా రద్దు చేయడానికి సుముఖంగా లేదు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. 2019కి ముందు ఓకే. ఆ తదుపరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన వారం రోజులు రద్దు చేస్తూ ఉన్నారు. మరి మీకు గుర్తుందో లేదో, వారం. సరే, చాలా ఆశపడ్డారు, మేము కూడా చాలా ఆశపడ్డాం. సిపిఎస్ వలన చాలా నష్టం ఉన్నది, సిపిఎస్ ప్రయోజనాలు ఏమాత్రం ఉపయోగంగా లేవు, ఇది నష్టదాయకం భవిష్యత్తు ఉద్యోగ తరానికి, అది అమలులోకి వచ్చినటువంటి వారికి అని ఆశపడితే అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడిచింది, 2 ఏళ్ళు గడిచింది, 3 ఏళ్ళు గడిచినా అది సిపిఎస్ అంటే మాకు తెలియదు అన్నట్టున్నారు. దీనికి మేము ఏపీటీఎఫ్గా అభిప్రాయపడుతుంది ఏంటంటే, ఇది కేంద్ర ప్రభుత్వం బలంగా ముందుకు తీసుకొచ్చింది. దీన్ని ఒకవేళ ధైర్యం చేసి అమలుపరిస్తే తనకు ఏమైనా రాజకీయంగా ఇబ్బందులు వస్తాయేమని చెప్పి దాన్ని పక్కన పడేశాడనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. ఏదేమైనా ఆయన మాట ఇచ్చి తప్పాడనేటువంటిది బలంగా ఉద్యోగుల ఉపాధ్యాయులు ఉన్నది, అది వాస్తవం. ఇప్పుడు వైసీపీ నాయకత్వం ముఖ్యంగా సజ్జల లాంటి వాళ్ళు చెప్పిన మాట ఏమంటే, జగన్మోహన్ రెడ్డి అవగాహన లేక మాట ఇచ్చారనేది. అదే సందర్భంలో వాళ్ళు సిపిఎస్ బదులుగా జీపీఎస్ ఏదో పెట్టినట్టున్నారు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్. అది గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది ఒక కొత్తది తీసుకొచ్చారు. సరే, అవగాహన అనేది వాళ్ళ రాజకీయం, వాళ్ళ ఇది. అది జీపీఎస్ను కూడా వాస్తవానికి ఏ ఉద్యోగి ఉపాధ్యాయుడు కోరుకోవాలి. గ్యారంటీడ్ పెన్షన్ స్కీములో 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు 32% వరకు వచ్చారు. ఇంకా కూర్చుంటే కొంత ఫ్యామిలీ పెన్షన్ కానీ, అట్లాగే దాంట్లో ఉన్నటువంటి కొన్ని బెనిఫిట్స్, గ్రాట్యుటీ కానీ కొన్ని తీసుకొచ్చారు. 32%, 30 అబోవ్కి వచ్చాం, ఇంకా కూర్చొని మాట్లాడుకుందాం అనేది కూడా ఆనాడు జరిగింది. కానీ దానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒప్పుకోలే.
అదే స్థితిలో గ్యారెంటీడ్ పెన్షన్ కూడా అంగీకరించలేదు ఎవరు, ఏపీటీఎఫ్ అంగీకరించలే, ఇతరులు కూడా అంగీకరించనేటువంటిది లేదు. మొత్తంగా సిపిఎస్ రద్దు కావాలి, మేము కట్టే కాంట్రిబ్యూషన్ ఆగిపోవాలి, పాత విధానంలోకి వెళ్ళాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. జగన్ హయాంలో రద్దు కాలేదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా సిపిఎస్ రద్దు చేసే ఆలోచన ఉన్నట్టుగా అయితే మనకైతే లేదు, మన ముందైతే లేదు. సిపిఎస్ రద్దు చేస్తుంది ఈ ప్రభుత్వం అయినా అని మీరు నమ్ముతున్నారు అసలు ఇప్పుడు? నమ్మట్లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అయితే స్పష్టంగా మనకు హామీ ఇవ్వాల, రద్దు చేస్తుందని ఈ క్రమంలో మేము నమ్మటంలా. ఒకవేళ రద్దు చేసే పరిస్థితి రావాలంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రజలతో అవసరమైతే కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ప్రజా ఉద్యమానికి తలవంచాల్సింది తప్ప ఈ ప్రపంచ బ్యాంకు షరతులు, ప్రపంచ బ్యాంకు ఆదేశాలకి భిన్నంగా వీళ్ళు వచ్చి చేస్తారనేటువంటి అభిప్రాయం అయితే లేదు. ఇది ఇప్పటికే రద్దు చేసే అవకాశం ఈ దేశంలో ఎక్కడా లేదంటూ ఉంది. 7 రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సిపిఎస్ను రద్దు చేశారు. ఇది ఒక రాజకీయపరమైన నిర్ణయం. రాజకీయంగా వాళ్ళకి మాకు మేలు జరుగుతుంది లేదా చాలా నష్టపోతాం అనుకుంటే రద్దు చేస్తారు. ఆ రకమైన ప్రత్యామ్నాయం వాళ్ళు భయపడే స్థాయిలో ఉద్యమాన్ని నిర్వర్తించాలి. కానీ ఈ ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి పనిచేసి ఈ పాలకులు అంత తేలిగ్గా రద్దు చేస్తారనేటువంటిది ఏపీటీఎఫ్కి అయితే అభిప్రాయపడలేదు. సిపిఎస్ రద్దు విషయంలో జగన్, చంద్రబాబు నాయుడు ఒకే వైఖరితో ఉన్నారనేది మన వాదన, అది మీ వాదన. అయితే 2019కి ముందు సిపిఎస్కి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు నాయుడు చెప్పిన విధానానికి 2024 ముందు జగన్ చెప్పినటువంటి జిపిఎస్, ఈ రెండింట్లో ఏది బెటరు? రెండు బెటర్ అనేది అయితే ఉద్యోగులు కోరుకోలే. దాన్ని ఏమో అట్లా ఇది నష్టము ఇది లాభం అనే అభిప్రాయం లేరు. టోటల్గా సిపిఎస్ అయినా జిపిఎస్ అయినా నష్టం కలిగించేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. ఖచ్చితంగా రెండు రద్దు కావాలి. సిపిఎస్ బలవంతంగా రుద్దారు, జిపిఎస్ మనం అడగకుండానే, మేము ఎవరు అడగకుండానే, ఉద్యోగులు అడగకుండానే ఇచ్చారు. పెద్ద తేడా ఏం లేదు. 2019లో కూడా ఆయన గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ చంద్రబాబు గారు ఇచ్చి 30% 32 వరకు వచ్చారు. ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే అవసరమైతే 50 అని రావాలని ఉద్దేశం ఉంది. అదే గ్యారెంటీడ్ పెన్షన్ ఈ వైసీపీ ప్రభుత్వం అమలుపరిచింది. కాబట్టి సిపిఎస్, జిపిఎస్ రద్దయి పాత పెన్షన్ ఉండాలనేటువంటిదే ఉద్యోగుల యొక్క అభిమతం. అంటే మా కాంట్రిబ్యూషన్ ఉండకూడదు. అంటే ఉద్యోగుల ఏజెండా సిపిఎస్ రద్దు, మరో ప్రత్యామ్నాయం లేదు. ఓకే. అయితే ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ సిపిఎస్ రద్దు కాకపోతే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది తలుచుకుంటేనే ఆందోళనకరమైన అంశం. ఇప్పుడు సిపిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగి రిటైర్ అయితే కనీస పెన్షన్ అందుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. తన కట్టినటువంటి సొమ్ము ఎక్కడైతే పెట్టుబడి పెడుతున్నాడో దానికి కూడా గ్యారంటీ లేదు. ప్రధానంగా ఇతను కట్టిన సొమ్ము పిఎఫ్ఆర్డిఏలో పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళు ఆ పెట్టుబడి ప్రైవేటు వ్యక్తుల యొక్క సంస్థల లాభాల మీద ఆధారపడి ఉన్నాయి. లాభం వస్తే కనీస పెన్షన్ వస్తుంది, నష్టం వస్తే మనం కట్టిన డబ్బు కూడా గ్యారంటీ లేదు. ఇది చాలా నష్టదాయకమైన పెన్షన్. అదే ఉద్యోగుల ఆందోళన కూడా. వాస్తవం చెప్పాలంటే డబ్బు ఉద్యోగులది, ప్రభుత్వానికి. ప్రభుత్వం కొంత మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది. డబ్బు మనం పెట్టుబడి ఎక్కడైతే పెడుతున్నామో అందులో కట్టే స్టేక్ హోల్డర్ అయిన ఉద్యోగులకి అధికారం లేదు, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా దాని మీద అధికారం లేదు. ఇద్దరు అధికారం లేకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెబుతున్నాం. అంటే దీన్ని బట్టి అసలు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నాం అనేది ఆలోచించాలి. కాబట్టి ఇది చాలా తీవ్రమైన నష్టదాయకం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ దేశానికి మేలు చేసేటువంటిది కాదు, ఉద్యోగులకైతే చాలా నష్టం కలిగజేసింది. అసలు పిఆర్సీ పరిస్థితి ఏంటి? పిఆర్సీకి వ్యతిరేకంగా, పిఆర్సీ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2019-24 మధ్య తీవ్రమైన ఆందోళనలు కూడా జరిగినాయి. సకల జిల్లా సమ్మె 22 ఫిబ్రవరిలో జరిగింది అనుకుంటా, 21లో జరిగిందా? 22 ఫిబ్రవరిలో 3వ తారీఖున పెద్ద ఎందుకు పిఆర్సీ కోసం రెగ్యులర్గా జరగాల్సిన ప్రాసెస్ అది. అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే తప్ప పిఆర్సీ వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇది ఒక మంచి ప్రశ్న. ఆర్థికపరమైన అంశాలు ఇది ఒక మంచి ప్రశ్న. పిఆర్సీ లాంటి ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చే దాంట్లో పాలకులందరూ ఒకటే బాటలో ఉన్నారు. ఇక్కడ ఈ ప్రభుత్వమైనా పోయిన ప్రభుత్వమైనా పిఆర్సీని సకాలంలో అమలుపరిచేటువంటి చిత్తశుద్ధి వాళ్ళు కనపరచలేదు. పక్కనున్న రాష్ట్రం తెలంగాణలో కూడా ఆ పరిస్థితి కనపట్ల. వీళ్ళందరూ ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి ఆర్థిక ప్రయోజనాలు లాంటివి చూసుకుంటూ మనకు రావాల్సినటువంటి, న్యాయంగా రావాల్సినటువంటి దాంట్లో నష్టపరుస్తూ ఉన్నారు. ప్రధానంగా మనం చాలా కాలంలో ఆంధ్రప్రదేశ్లో కనుక ఒకసారి పరిశీలిస్తే చాలా సంప్రదాయాలు, కొన్ని నియమ నిబంధనలతో
ఒక ఒక పద్ధతి ప్రకారంగా పిఆర్సీ వచ్చేటువంటి దాన్ని కూడా తిలోదకాలు ఇచ్చేశారు, దాన్ని కూడా ఆపేసేశారు. పోయిన ప్రభుత్వాన్ని చూసుకుందాం. పిఆర్సీ కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఒక ఫిట్మెంట్ లాంటిది కూడా ఇచ్చి ఐఆర్ ప్రకటించిన దానికన్నా కాస్త ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చే ఒక సంప్రదాయం ఉండేది. ఆ సంప్రదాయాన్ని కూడా తిలోదకాలు ఇచ్చి అసలు ఊహించలే షాక్ రివర్స్ పిఆర్సీ రూపంలో ఇచ్చారు. 5 డిఎలు మెర్జ్ చేసి వాళ్ళు అంత అన్యాయం చేస్తే బీఆర్టీఎస్ రోడ్లో ఫిబ్రవరి 3వ తారీఖున కనీవని ఎరగని రీతిలో ఒక చరిత్ర పెద్ద ఉద్యమం జరిగింది. కానీ ఆనాటి ప్రభుత్వం బలవంతంగా అణిచివేసింది. వారు అనుకున్నట్లే అసలు పిఆర్సీ మన సంబంధం లేకుండా జనవరి 2022న మన అకౌంట్లు వేశారు, మన అప్లికేషన్ లేకుండానే. వాటి పిఎఫ్ బకాయిలు కూడా ఎంతవరకు సెటిల్ కాల. బిల్ వేయకుండానే శాలరీ వచ్చింది, ఆ నెలలో శాలరీ వచ్చేసింది. అది ఒక పెద్ద విచిత్రం, అదొక రివర్స్ పిఆర్సీ. బకాయిలు వచ్చినాయి ఇప్పటికైనా ఆ బకాయి రాలేదు, ఇంతవరకు సెటిల్ కాల. ఓకే, అది ఇస్తామంటున్నారు, పిఎఫ్లో అట్లా ఉంది, కానీ ఎవరి అకౌంట్లో జమ కాల. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఇప్పుడు కూటమి అధినేతలు కూడా పిఆర్సీగా మంచి పిఆర్సీ ఇస్తామన్నారు. ఇప్పుడు వాస్తవంగా మనం 12వ పిఆర్సీ కాలంలో ఉన్నాం. 23 జూలై నుంచి 12వ పిఆర్సీ అమలు కావాలి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు కమిషనే లేదు, చైర్మన్ లేడు. ఐఆర్ ప్రకటించాలని అడుగుతుంటే కమిషనే లేకపోతే ఇంకా ఐఆర్ యాడ్ వస్తుంది. ఇంకా 28 జూలై వస్తే 13వ పిఆర్సీని మనం డిమాండ్ చేయాలి. అంటే 12వ పిఆర్సీ కాలం అమలు కావాల్సింది, ఇంకొక సంవత్సరం అయితే 13వ పిఆర్సీ డిమాండ్ చేయాల్సిన దశలో 11వ పిఆర్సీ జీతాలే పొందుతూ ఇంకా ఆ బకాయిలు కూడా పూర్తిగా మనం అందుకోవాలి. ఆ స్థితిలో ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చే స్థితిలో లేదు. మీరు ఇందాక అడిగారు ప్రభుత్వం ఇచ్చే స్థితిలో ఉన్నాను, లేదు. మరి అప్పుడు ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ సంఘటితంగా పోరాటం చేయాలి. కానీ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు, సంఘటితమైన పోరాటమూ లేదు. అంటే ముందుకొచ్చి పోరాటమే దీనికి ఫలితాన్ని ఇస్తుంది. ఆ పోరాటాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం చాలా ఆవశ్యకతగా ఉంది. అంటే ఉపాధ్యాయుల ఉద్యోగుల పోరాటాలకు సంబంధించి ఒక విమర్శ ఏమంటే 2019కి ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ఇచ్చింది. 2019 తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం కొద్ది కాలయాపన చేసినప్పటికీ కూడా 2019కి ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసినటువంటి కొంతమంది నాయకులు 19 తర్వాత జగన్ ప్రభుత్వం మీద ఆ స్థాయిలో విమర్శలు చేయలేదు. ఇది పెద్ద విమర్శ నాయకత్వం మీద ఉంది. వాస్తవం గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక జేఏసీ నాయకత్వంలో పిఆర్సీ లాంటి పెద్ద ఉద్యమం జరగాల్సినప్పుడు జేఏసీ నాయకత్వాన ఒకే నాయకత్వాన పోరాటం చేసేవాడు. 2019కి ముందు జేఏసీలో రాష్ట్రం విడిపోయిన తర్వాత జేఏసీ ఒక 2 భాగాలకు విడిపోయింది. అక్కడే కొంత బలహీనపడ్డాం. నాయకత్వం బలహీనపడటానికి, మనం బేరమాడే శక్తి తగ్గిపోవడానికి, డిమాండ్ పవర్ తగ్గిపోవడానికి జేఏసీలు 2గా విడిపోవటమే. అయినా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో 43% ఇచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నా కూడా ఇక్కడ జేఏసీ నాయకత్వం 2 భాగాలున్న 43% కోరటం, వారు ఇవ్వటం కూడా జరిగింది. అది మంచి పిఆర్సీగానే భావించాం. తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో 2 జేఏసీలల్లా 4 జేఏసీలు గడిపారు. ఈ 4 జేఏసీలు అంటే మరింత బలహీనపడ్డాం. ఇంకా మీరు ఒకటి గమనించాలి, ఉద్యమమేమో జేఏసీగా వెళ్ళాం, చర్చిలేమో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రూపంలో వెళ్ళాం. ఇది మరింత బలహీనపడిపోయింది. అట్లా బలహీనపరిచి లొంగ తీసుకునే దాంట్లో ప్రభుత్వం పైచేయి సాధించింది. ప్రభుత్వం ఎత్తుగడను అంచనా వేయకుండా ముద్దగా ఒక గుప్పిడిగా వెళ్ళాల్సినటువంటి నాయకత్వాలు జేఏసీలను పక్కబెట్టి వాళ్ళు పిలిచేరే తడుగు వెళ్ళటం, ఇవి మనం సాధించలేకపోవడానికి ప్రధాన కారణం. ఆ అపవాదు నాయకత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు సంధించారు, వీళ్ళు పడ్డారు. ఆ విమర్శ ఎందుకు ప్రస్తావించానంటే 2019కి ముందు ఒక ఎమ్మెల్సీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యారంగ సమస్యల మీద గంట కూడా కేటాయించటం లేదు అని తీవ్ర విమర్శలు చేశారు. కోర్స్ విమర్శలు చేయాలి, ఎందుకంటే ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షాన విమర్శలు చేయాలి. కానీ గంటా శ్రీనివాసరావు గంట కూడా కేటాయించలేదు అని విమర్శలు చేసినటువంటి నాయకత్వం 19 తర్వాత ఆ స్థాయి విమర్శలు బొత్స మీద ఎందుకు చేయలేదు, వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? అంటే అంత తీవ్రమైన విమర్శల స్థానంలో మామూలు విమర్శలు చేశారు. వాస్తవంగా మీరు అడిగినటువంటి ఎమ్మెల్సీ మరి ఆయన దృష్టిలో ఆ గంటా శ్రీనివాసరావు గారు ఏమన్నారో అది వాస్తవానికి వారికే తెలిసి ఉండాలి. నిజం చెప్పాలంటే మీరు ఎమ్మెల్సీల ప్రస్తావన ఎత్తారు కనుక
ఇప్పుడు ఎమ్మెల్సీలు ఉపాధ్యాయులకి ఉద్యోగులుగా శాసన మండలి లేదా ఆ వేదిక ద్వారా చేస్తున్నటువంటి ప్రయోజనాలు పెద్దగా ఆశించిన స్థాయిలో లేవు. దీనికి ప్రధాన కారణం చట్టసభలే నామమాత్రంగా మారిపోయినాయి. దీంట్లో ఉపాధ్యాయ వర్గం నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు ఒక రీతిలో ఉన్నారు, అసలు ఉపాధ్యాయ వర్గం కానటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వేరే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. ఉపాధ్యాయుల నుండి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు కూడా అనుకున్న స్థాయిలో లేరు. ప్రభుత్వాలని ఒక ప్రభుత్వం పట్ల ఒక రకంగా, మరో ప్రభుత్వం పట్ల మరో రకంగా వ్యవహరించారనేది ఎక్కువ మంది విమర్శకుల మాట. ఇది మీరు మాట్లాడింది వాస్తవం. సాధారణ ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉన్న మాట ఏంటంటే, ఎవరైతే మన ద్వారా వెళ్ళినటువంటి కొద్దిమంది కూడా ఉపాధ్యాయుల పక్షంగా గొంతుగ్గా లేరు, వ్యవహరించట్లేదు, వారి వారి స్వప్రయోజనాల కోసం ప్రభుత్వాల యొక్క అనుగుణంగానే వెళుతున్నారు అనేటువంటి దాన్ని మనం స్పష్టంగా బీఆర్టీఎస్ రోడ్ లాంటి పెద్ద ఉద్యమం తర్వాత కూడా వీళ్ళ ప్రవర్తన ద్వారా, వీళ్ళ కార్యాచరణ ద్వారా కొంత అభిప్రాయపడిన మాట వాస్తవం. ఆ రకంగా ఉపాధ్యాయ వర్గం నుంచి ఎన్నిక కాబడిన ఎమ్మెల్సీలు కూడా పలచన పడ్డారు. అసలు వాస్తవం చూడండి, 5 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు. తూర్పు రాయలసీమ ఇవాళ ఉపాధ్యాయ ఉద్యమం చూసిన వాళ్ళు లేరు, పశ్చిమ రాయలసీమ లేరు, కృష్ణా గుంటూరు లేరు. ఇటీవల ఉత్తరాంధ్రలో కూడా ఏపీటీఎఫ్ నుంచి రఘువర్మ గారు ఓడిపోయారు, అక్కడ లేరు. ఇక మిగిలింది గోపివర్మ, ఉభయ గోదావరి జిల్లాలు. అంటే 5 చోట్ల నలుగురు ఇవాళ ఉద్యమాలను చూసిన వాళ్ళు కాదు. రేపు కూడా మీ ఉపాధ్యాయ సంఘాల మధ్య ఐక్యత లేకపోతే, అంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఉపాధ్యాయ సంఘాలతో నిమిత్తం లేని వాళ్ళు ఎన్నికయ్యే అవకాశం ఉందిగా. దీని పరిష్కారం ఏంటి? దీనికి ఇది మీరు చెప్పిన దాంట్లో రెండుగా చూడాలి మనం. అసలు ఎమ్మెల్సీలుగా చట్టసభల్లో నామమాత్రం అయిన తర్వాత వారి యొక్క పనితీరు కూడా ఆశించిన స్థాయిలో లేదు అసలు ఎమ్మెల్సీలకు ఎవరన్నా. రెండవది, ఉపాధ్యాయ వర్గం మొత్తం ఒక ఐక్యత లేకపోవటం వలన బయట నుంచి వ్యక్తులు వస్తున్నారు. ఈ బయట వ్యక్తులు ఎలా ఉంటారో అందరికీ తెలిసిన అంశమే. సరే, మన వైపు నుంచి వెళ్ళినటువంటి వారు కూడా ఏ మేరకు ప్రవర్తిస్తున్నారు, సరిగ్గా పనిచేయట్లేదు అనేది సాధారణంగా ఉన్న అంశం. ఎప్పుడైతే ఉపాధ్యాయ ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతూ ఉపాధ్యాయుల యొక్క సంక్షేమం కోసం, వారి హక్కులు సాధించుకోవడం కోసం పోరాటం జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయుల తరపు నుంచి ఎన్నిక కాబడిన వారు ఆయా సభల్లో వీరు గొంతుగ్గా ఆడ మాట్లాడి మన ఉద్యమానికి వెనుదన్నుగా ఉండాలి. కానీ ఆ పరిస్థితి వాళ్ళు కనపట్లేదు. ఎప్పుడైతే ఉద్యమానికి గొంతుగ్గా కనపట్లేదో ఒక రకంగా ఎమ్మెల్సీలు వల్ల ప్రత్యేకంగా సాధించబడేది లేదనేటువంటిది అభిప్రాయం వెళ్ళిపోయింది. దాంట్లో భాగంగానే ఎవరు నిలబడినా కూడా పొలోమని వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కానీ ఇప్పటికైనా కూడా సంఘాలు ఒక ఆలోచన చేసుకుంటే సంఘాల వైపు నుంచే ప్రతినిధి ఉంటారు, కొంతలో కొంత మేలు జరిగి ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎమ్మెల్సీల పాత్ర నామమాత్రమైనప్పటికీ మీరు చెప్పినట్టు శాసన మండలిలో ఉపాధ్యాయ పోరాటాల ద్వారా ఎమ్మెల్సీలు ఉండాలని ఎందుకు కోరుకుంటామంటే, బయట జరిగేటటువంటి మీ ఉద్యమాలకు మద్దతుగా వాళ్ళు శాసన మండలిలో మాట్లాడతారని. ఇప్పటికైనా మీ సంఘాలు కూర్చొని ఏపీటీఎఫ్, యూటీఎఫ్, ఎస్టీ లాంటి సంఘాలు కూర్చొని మాట్లాడితే ఇతరులు ఎన్నికారుగా, ఉదాహరణకి కృష్ణా గుంటూరు మీరు ఈటీఎఫ్ పోటీ పడకుండా కలిసి పోటీ చేస్తే కంపల్సరీ గెలిచేది కాదు. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమలో మీరు ఈటీఎఫ్, ఎస్టీయూ కనుక పోటీ పడకపోతే అక్కడ వైసీపీ అభ్యర్థులు గెలిచిండేవారు కాదు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా మీరు ఈటీఎఫ్ పోటీ పడకపోతే ఆయన గెలిచిండేవాడు కాదు. ఇప్పటికైనా మీరు మేలుకొని 5 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో యూటీఎఫ్ ఇక్కడ, ఏపీటీఎఫ్ ఇక్కడ, ఎస్టీ ఇక్కడ అంటే ఉద్యమ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది కదా. ఇది మీరు వినడానికి అది వాస్తవంగా మాట్లాడుకోవడం చాలా బాగుంది. 2008లో 7-8లో పునరుద్ధరణ జరిగిన తర్వాత ఏపీటీఎఫ్గా ఆనాటి మా నాయకత్వం ఒక ప్రతిపాదన పెట్టింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో మనం ఒక్కొక్క సంఘం కొన్ని చోట్ల పనిచేసుకుంటే ఉపాధ్యాయ వర్గం నుంచే ఎన్నిక కాబడతారు. ఉపాధ్యాయ వర్గం నుంచి ఎన్నిక కాబడితే మన యొక్క ఉద్యమానికి వెలుదనుగా ఉంటారని ఒక ప్రతిపాదన చేశాం. ఆ ప్రతిపాదన విన్నటువంటి మిత్రులు ప్రతిపాదన చాలా బాగుందని చెప్పి బయటికి వెళ్ళి వాళ్ళ అభ్యర్థులను ప్రకటించుకున్నారు. ఇది వాస్తవం. అంటే ఇక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఉండే క్రమంలో మీరు చెప్పినంత విశాలమైన దృక్పథం, ఏపీటీఎఫ్ చెప్పినంతమైనటువంటి ఆలోచన లేదు. దాని వెనక కొన్ని రాజకీయ శక్తులు ప్రయోజనాలను కూడా ఇక్కడ ఉన్నాయి. అవి చక్కబడితే వస్తుంది. అందుకని ఉపాధ్యాయులు కూడా ఆలోచించాలి. నిజంగా ఉపాధ్యాయుల యొక్క ప్రతినిధులుగా ఎవరున్నారు, ఏ సంఘాలు పనిచేస్తున్నాయి అనేటువంటి దాంట్లో ఉపాధ్యాయులు కూడా ఆలోచించాలనేటువంటిది ఏపీటీఎఫ్ ఆలోచిస్తుంది. మేంగా అయితే ఉద్యమం మించింది లేదు. సరే, శాసన మండలి సభ్యులుంటే అది ఒక గౌరవంగా ఎప్పుడన్నా అవసరానికి ఉపయోగపడతారని తప్ప మన ఉద్యమమే, సంఘటితంగా ఉన్న ఉద్యమమే ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంది.
ఆ మేరకు మీరు చెప్పినటువంటి సఖ్యత ఉంటే అసలు బయట వ్యక్తులు ఎవరు గెలుస్తారు? ఎక్కడో ఈ జిల్లాల కాని వ్యక్తులు కూడా గెలిచే పరిస్థితి వచ్చింది. కాబట్టి అది జరగాలని ఆశిద్దాం. ఇప్పుడు ఏపీటీఎఫ్ ఏర్పడింది ఇప్పుడు 40 ఏళ్ళనా? 1947లో మనం అధికారికంగా 44లో సంఘం పెట్టినా 2 ఏళ్ళు తాపేశ్వరంలో పెట్టారు. అది పని విభజన లేదు. అందుకని కాకినాడ మహాసభల్లో సంఘం ఎప్పటి నుంచి మొదలనేటువంటి ఒక నిర్ణయం జరిగి 1947 నుంచి మనం సంఘ స్థాపనగా తీసుకున్నాం. 40 ఏళ్ళని సమ్మె నోటీస్ ఇచ్చి ఎమ్మటే మనం జీతాల పెంపును సాధించాం. ఆ విషయాలు ఉపాధ్యాయ లోకంకి వెళ్ళాలని చెప్పి 1948 ఫిబ్రవరిలో ఉపాధ్యాయ పత్రికని మనం ప్రారంభించుకున్నాం. ఇప్పుడు యూటీఎఫ్ కూడా ఏపీటీఎఫ్ నుండి వచ్చిందేగా. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో అన్నిటికి కూడా ఏపీటీఎఫ్ మాతృ సంస్థ. 1974 యూటీఎఫ్ అంతేగా. 1974లో వాళ్ళు బయటకి 75 ఏపీటీఎఫ్ నుంచి చీలింది వాళ్ళు కూడా. అన్ని సంఘాలు కూడా మన దాంట్లో నుంచి బయటకి. ఓకే, అంటే ఉపాధ్యాయ సంఘాలు పోరాటాల ఫలితంగానే వాళ్ళ ఉపాధ్యాయ హక్కులు ఉన్నాయి. అయితే ఈ రోజున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఆర్సీ కోసం చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అసలు పీఆర్సీ కమిటీ లేదు. ఇప్పుడు ఇవాళ ఇందాక మీరే చెప్పారు, పీఆర్సీ కమిటీ లేదు, అసలు పీఆర్సీ వచ్చే పరిస్థితి లేదు. 23లో వేయాల్సినటువంటి పీఆర్సీ ఇప్పటిదాకా కనీస కమిషన్ లేదని. దీని మీద కార్యాచరణ ఏంది? ఇది చాలా ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం. ఏపీటీఎఫ్గా మేము మొదటి నుంచి అభిప్రాయపడుతుంది ఏంటంటే, సమస్యల పరిష్కారం కావాలి, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలనేటువంటి దృక్పథం. ఏ ప్రభుత్వం ఏర్పడినా వారికి ఒక 6 నెలల్లో సంవత్సరం ఇచ్చి ఆ సమస్యలు ప్రాతినిధ్యం చేసి అప్పటికి పరిష్కారం కాకపోతే ఉద్యమం చేయాలనేటువంటి మొదటి నుంచి ఆలోచన. గత ప్రభుత్వానికి కూడా అట్లనే టైం ఇచ్చాం, ఈ ప్రభుత్వానికి కూడా మనం టైం ఇచ్చాం. ఆ టైం దాటిపోయింది. అందులో భాగంగానే మనం పీఆర్సీ విషయంలో కానీ, ఆర్థిక బకాయిలు పొందే విషయంలో కానీ, పెండింగ్ ఉన్న డిఏలు ఇచ్చే దాంట్లో కానీ, రిటైర్ అయిన వాళ్ళకి మరీ ముఖ్యంగా వాళ్ళ యొక్క సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చాలా కాలంగా పెండింగ్లు ఉన్నాయి. గత 20 నెలల నుంచి ఆ గ్రాట్యుటీ రావట్లేదు. మరి ఎలా కమిటేషను, పెన్షన్ లాంటివి తప్ప మిగిలినవి కూడా సకాలంలో రాకపోతే ఆ రిటైర్ అయినప్పుడు గతంలో వచ్చే ఆ కొద్దిపాటి లంసంతో ఏదో ఒక ఇల్లు కొనుక్కోవటమో మరొకటి చేసుకునేవారు. ఇప్పుడు అప్పుడు కొంత రావడంలో కూడా ఆ డబ్బులు ఖర్చు అయిపోయి నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి చాలా కాలం వేచి చూసినట్టే ఇక ఆ దశ దాటిపోయింది. అందుకనే మేము ఏపీటీఎఫ్గా కూడా దశల వారి ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టాం. మొన్ననే తాలూకా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ధర్నా చేసాం. మనం ఢిల్లీలో అంటే టెట్ మీద చేసిన, ఇక రేపు ఏప్రిల్ నెలలో కూడా 10వ తరగతి పరీక్షలు అయిపోయినప్పుడు జిల్లాలు రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఈ పీఆర్సీ కోసం, ఆర్థిక బకాయిల కోసం, ఈ ప్రభుత్వం నుంచి హక్కుగా రావాల్సిన, ఈ బకాయిలుగా రావాల్సిన వాటి కోసం ఏపీటీఎఫ్గా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. ఇంకా ఆ శక్తి సరిపోకపోతే అన్ని సంఘాలను కలుపుకొని జేఏసీ నాయకత్వంలో కూడా పోరాటానికి సంఘటితంగా వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకు ఏపీటీఎఫ్ కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. మీరు ఎలాగో ఢిల్లీ ఉద్యమం చెప్పారు, ఏది టెట్ పరిస్థితి? ఢిల్లీలో ఏపీటీఎఫ్ ఉద్యమం చేసింది. టెట్ అనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే, అంటే ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలంటే ఎప్పుడో టీచర్లు అయిన వాళ్ళు టెట్ ఎలా ఇప్పుడు? అది బాధాకరం. ఈ టీచర్ 2000 ఆర్టీ యాక్ట్లో వాళ్ళు మినిమం క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండాలనేటువంటి దాని మీద తీసుకొచ్చి ఒక టెట్ అనేది తీసుకొచ్చారు. చాలా కొన్ని దేశాల్లో ఉన్నది అది. అదే భారతదేశంలో కూడా 2009 ఆర్టీ యాక్ట్ అమలుపరిచి 2010 నుంచి అది అమల్లోకి వచ్చింది. ఆర్టీ యాక్ట్ 2011లో దాని అనుగుణంగా టెట్ వచ్చింది. అప్పటి నుంచి టెట్ పరీక్ష రాసి క్వాలిఫై అయిన వాళ్ళే డిఎస్సికి ఎంపిక అవుతున్నారు. అంతకుముందు ఇంటర్వ్యూలు ఉండేవి. సరే, దీన్ని మొన్న ఒక సుప్రీంకోర్టు ముస్లిం మైనారిటీ ఇన్స్టిట్యూషను ఒకటి వెళ్ళి టెట్ మాకు అవసరం లేదని వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, టెట్ అనేది అందరికి మ్యాండేటరీగా ప్రకటించింది, ఆల్ ఇన్ సర్వీస్ టీచర్స్కి. ఇప్పుడు దాంతో వాళ్ళు 2-3 క్లాజులు పెట్టారు, అందులో ఇబ్బందికరమైన. టెట్ 2 సంవత్సరాల లోపు కంపల్సరీగా పాస్ కావాలి, పాస్ కాకపోతే ఉద్యోగుల నుంచి బలవంతంగా తొలగించబడతారు. అందులో ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే 5 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఒక ప్రమోషన్ కావాలన్నా కంపల్సరీ చేశారు. దీంతో భారతదేశ వ్యాప్తంగా 20 నుంచి 30 లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 1,00,000 మంది ఉన్నారు, పక్కనున్న కర్ణాటకలో 1,00,000 ఉన్నారు, తమిళనాడులో 1,00,000 పైన ఉన్నారు. కాబట్టి మనం చేస్తున్నది ఏంటంటే, ఆర్టీ యాక్ట్కి అమెండ్మెంట్ చేసి టెట్ నోటిఫికేషను వచ్చే ముందు ఎవరైతే సీనియర్ ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వండి అన్నాం. మీరు ఒకసారి ఆలోచించండి, అన్ని ప్రొఫెషన్లు తీసుకున్నాం. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి 20 ఏళ్ళు అయిన తర్వాత ఏమైనా టెస్ట్ పెడుతున్నారా? లేదా ఈ అధిక పాలకులకు ఏమన్నా ఒపీనియన్ పోల్, మిడ్ టర్మ్ ఒపీనియన్ పోల్ తీసుకుంటున్నారా? పోనీ హానరబుల్ సుప్రీంకోర్టు జడ్జీలు, వాళ్ళు గౌరవ కోర్టులు అంటే మనకు అపారమైన నమ్మకం, గౌరవం కూడా ఉన్నది. ఎవరికి టెస్టులు లేవు. మినహాయింపు డిమాండ్ చేస్తున్నాం మనం. మినహాయింపు ఇవ్వకపోతే మీరు ఒక అంశం, ఈ అంశం లేపారు కనుక ఒక మంచి అంశం ఏంటంటే, ఒక గణిత టీచర్ ఉన్నాడు,
ఆయన అనుభవం చాలా గొప్పగా ఉంది ఆ గణితంలో. ఆయన బయాలజీలో కూడా టెస్ట్ పెడతారు. టెట్ అంటే అన్ని కలిపి ఉంటాయి. అన్నీ ఉంటాయిగా. ఇది ఎలా ఫేస్ చేస్తాడు? కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. ఇన్ సర్వీసులో వాళ్ళు చాలా అనుభవాన్ని గడించారు కనుక దానికి మినహాయింపు ఇవ్వాలనేది డిమాండ్. అది వస్తుందని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మరి అది కూడా పెద్ద సమస్యగా మారుతుంది. ఒకప్పుడు టీచర్లకు 1వ తారీఖు జీతాలు వచ్చేవి కాదు. 1వ తారీఖే జీతాల కోసం బడ్జెట్ నిమిత్తం లేకుండా 010 కోసం పెద్ద ఉద్యమాలు జరిగి సాధించుకున్నారు. ఇవాళ అంటే 010 వచ్చిన తర్వాత కూడా ఇవాళ గవర్నమెంట్ టీచర్స్కి జీతాలు 1వ తారీఖు రావటం లేదు. ఇది కొంత మీరు చెప్పింది మొదట్లో జరిగిన మాట వాస్తవమే. గత ప్రభుత్వంలో కొంత వచ్చింది. అప్పుడున్న విద్యాశాఖ మంత్రి గారు నెలలో ఎప్పుడు ఇస్తే ఒక నెల ఒకసారే కదా అనేటువంటి ధోరణ కూడా వచ్చింది. తర్వాత సెటరేట్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చిన 1-2 నెలల్లో చక్కగా ఇచ్చారు. ఒక 2-3 నెలలు ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు. దరిదాపుగా 1వ తారీఖు లేదంటే 2వ తారీఖు ఆల్మోస్ట్ జీతాలు పడిపోతాయి. ప్రస్తుతం అయితే ఆ సమస్య లేదు. ఉపాధ్యాయుల్లో చైతన్యానికి సంబంధించి ఒక ఉద్యమ సంఘంగా ఏపీటీఎఫ్ చేసే ప్రత్యేక కృషి ఉంది. మేము 79 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో విద్యారంగ ప్రగతికి, ఉపాధ్యాయ సంక్షేమానికి పాటు పడుతూనే ఉన్నాం. ఈ క్రమంలో అనేకం సంఘం పెట్టుకునే హక్కు లేదన్నప్పుడే 1956లో సింగరాజు గారి నాయకత్వాన 416 జీవో వచ్చింది. నువ్వు సంఘం పెట్టుకోవడానికి వీల్లేదు మాట్లాడడానికి. దాన్ని రద్దు చేయించి సంఘస్థాపన చేసినటువంటి ఒక సంఘంగా అనేక పోరాటాలు చేశాం. అందులో భాగంగా ఇప్పటికి కూడా మేము ఉపాధ్యాయులకి నాయకత్వానికి నిరంతరం అధ్యయన తరగతులు, చైతన్యానికి సంబంధించి వర్క్షాపులు అలా పెడుతూ నిరంతరం కరపత్రాల రూపంలో, అనేక విద్యా సదస్సుల రూపంలో మేము ఎప్పటికప్పుడు చైతన్యం జరుగుతున్న విద్యారంగంలో ప్రపంచంలోనూ భారతదేశంలోనూ రాజకీయ ఆర్థిక వ్యవస్థలు ఎలా మారుతున్నాయి వీటన్నిటి మీద నిరంతరం మేము ఇన్పుట్ మా క్యాడర్కి ఇస్తూనే ఉన్నాం. అది ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే బసలింగారావు గారు, వాట్సాప్లో వచ్చిన తర్వాత వాట్సాప్ మెసేజ్ చూసి మన వాళ్ళు కొంతమంది ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటాయి. వీటిని చూసినప్పుడు మన వాళ్ళు కొంతమంది మేం కట్టే పన్నులతో వీళ్ళు ఉచితాలు ఇస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వాలకు వచ్చే పన్నుల్లో మనందరం కలిసి ఉద్యోగులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, మొత్తం కట్టే డైరెక్ట్ ట్యాక్స్ మంది 10% లోపే. 90% ఈ దేశంలో ఉన్న ప్రజలు కట్టే పన్నులు. కానీ మన వాళ్ళ వాదన ఏంది? మేం కట్టే ఇన్కమ్ ట్యాక్స్ మూలంగా వాళ్ళ పథకాలు ఇస్తున్నారు అనేటటువంటి ఈ ఆలోచన, ఈ వాట్సాప్ ఆలోచన చేసే పరిస్థితి ఉంది. ఆ అభిప్రాయం సరైనది కాదు. ఏపీటీఎఫ్గా అంటే మన జీతాల కోసం పోట్లాడుతున్నాము, అదే వాళ్ళు కూడా అంతే కదా. సంక్షేమ కార్యక్రమం ప్రజల హక్కు కాదు, అది ఉచితం అనకూడదుగా. అది మనం కట్టే ట్యాక్స్ వల్లనే ఉచితాలు పంపిణీ చేస్తున్నారని సాధ్యం కాదు, సరైన అభిప్రాయం కూడా కాదు. అసలు మనం పొందే ద్వారా వచ్చేటువంటి మొత్తాన్ని చూసినప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇచ్చే చాలా స్వల్పం. ఈరోజు మనం ప్రశ్నించాల్సింది ఉద్యోగులైనా, మధ్యతరగతి అయినా, సంపన్న వర్గాలకి, పారిశ్రామికవేత్తలకి ఈ ప్రభుత్వాలు రాయితీల రూపంలో, పన్నులు మినహాయింపు రూపంలో, తీసుకున్న పన్నులని రుణమాఫీ చేసే దాంట్లో అనేక రెట్లు రద్దవుతూ ఉన్నాయి. పేదలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలతో పోలిస్తే పారిశ్రామికతలకు ఇచ్చే రాయితీలు ఎక్కువ, అనేక రెట్లు. వాస్తవాన్ని వాటిని ప్రశ్నించాలి. కట్టగలిగేవాడు, అప్పు తీసుకున్నవాడు వాడు చెల్లించాలని మనం అడగాలి తప్ప మన డబ్బులు మనం కట్టే ట్యాక్సులతో ఉచితాలు ఇస్తున్నారనేది కరెక్ట్ కాదు. పేద ప్రజలకి ఆదుకోవాల్సిన బాధ్యత సంక్షేమ రాజ్యంలో ప్రభుత్వం బాధ్యతే. అదే మనం వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఒకసారి లెక్క తీస్తే ఈ దేశంలో బడా సంపన్న పారిశ్రామికవేత్తలకి రద్దు రూపంలో ఇస్తున్నాయి, లక్షల కోట్ల రూపాయలు. వాటిని వాళ్ళు ప్రశ్నించాలి. చివరిగా బసలింగారావు గారు, ప్రజలు చాలా ఆశలతో కూటమికి అధికారం ఇచ్చారు. మీ ఉపాధ్యాయుల్లో కూడా పోస్టుల ఓట్లు చాలామంది ఈసారి కూటమికి వేశారు. కూటమి విద్యారంగానికి సంబంధించి అసలు కూటమి ప్రభుత్వం ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? ఒక మంచి ప్రశ్న, ఒక మౌలికమైన ప్రశ్న. పాలకులు, అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా, ప్రపంచ బ్యాంకు యొక్క షరతులు లేక ప్రపంచ బ్యాంకు అనుగుణంగా బహుళజాతి గుత్త సంస్థలకు యొక్క వారి వ్యాపార అవకాశాలను పెంపించే విధంగానే ముందుకు పోతుందనేది ప్రధానమైనటువంటి అభిప్రాయం. ఏమాత్రం ప్రజల వైపు నుంచి, అందులో పనిచేసే ఉపాధ్యాయుల వైపు నుంచి విద్యారంగాన్ని కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ తీసుకురావట్లేదు అనేటువంటిది. కూటమి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం మీద ఆశలు చాలా ఉన్నా అనుకున్న రీతిలో సాగట్లేదు అనేటువంటిది అభిప్రాయం ఉన్నది. మొత్తం విద్యారంగాన్ని ప్రైవేటీకరణ వైపు నడిపిస్తూ ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ గుత్త సంస్థల యొక్క వ్యాపార అవకాశాలను మెరుగుపరిచేదానిగానే ఉన్నాయి. ప్రజల ఆకాంక్షలను తీర్చేదాగలేవు. విద్యార్థులంటే పేద విద్యార్థులు చదువుకునేదానికి
వారు ఎలా ఉంటే చదువు మెరుగుపడుతుంది, వారు భవిష్యత్తు ఈ దేశ పౌరులుగా తయారవుతారనే దానికి లేవు. కేవలం మార్కుల చుట్టూ తిప్పుతున్నారు. అధికారులు కూడా ఈ దేశంలో, మన దేశంలో ఇన్నేళ్లలో ఒక గొప్ప సైంటిస్టులు కానీ, లేదా ఈ ప్రపంచానికి ఒక ఇన్వెన్షన్ రూపంలో అందించేది కానీ ఇంతవరకు లేదు. కేవలం మార్కులు ర్యాంకులు. అందుకని ఏపీటీఎఫ్ ఏం చేస్తుందంటే, ఒక శాస్త్రీయ విద్యా విధానం ఉండాలి, అది సైంటిఫిక్ టెంపర్మెంట్లో ఉండాలి. ప్రధానంగా ల్యాబ్లో, లైబ్రరీలో ఒక ప్రయోగాత్మకమైనటువంటి రీతిలో పట్టాలి తప్ప ఈ బట్టి విధానం కరెక్ట్ కాదు. ఈ కేవలం పారిశ్రామిక అవసరాల కోసం వాళ్ళ యొక్క సౌకర్యాలను మెరుగుపరిచి అటువైపు డ్రైవ్ చేసే కార్యక్రమం. రాకీ మీడియా ఇంటర్వ్యూకి సహకరించినందుకు, అభిప్రాయాలు తీసినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం.